అందరికీ నమస్కారం. ఒకేలాంటి 2 కేసులు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. కాకపోతే ఒక చోట ఒకలాగా రిజల్ట్ వచ్చింది. మరొక చోట అసలు రిజల్ట్ అనేది వస్తదో లేదో కూడా డౌటే. ఏపీలో రీసెంట్‌గా జరిగినటువంటి ఘటన మీ అందరికీ తెలిసిందే. తుని రేప్ కేసు ఘటన. 63 ఏళ్ల తాటిక నారాయణరావు ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టాడు అనేది వార్త. వైరల్ అయినటువంటి వీడియో ఆధారంగా ఆ తర్వాత మంత్రి లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. వెంటనే అతన్ని పోక్సో కేసు కింద పలు ఇతరత్ర అంటే రేప్, కిడ్నాప్ అటువంటి కేసుల కింద అరెస్ట్ చేయడం జరిగింది. హెల్త్ చెకప్స్ అనంతరం కోర్టులో హాజరుపరిచేందుకు ఆయన్ని తీసుకువెళ్తున్న సమయంలో ఎవరు ఈ తాటిక నారాయణరావు అనే వ్యక్తిని తీసుకువెళ్తున్న టైంలో అతడు సూసైడ్ చేసుకున్నాడు చెరువులోకి దూకి. ఇది మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ఆ వైరల్ వీడియో కనుక చూస్తే ఎన్నో రకాల అంశాలు మన మెదడుని తాకుతాయి. అది ప్రతి తల్లిదండ్రులు తమకు తాము ఆలోచించుకొని ఆ వీడియో ఆధారంగా మీరే విశ్లేషణ చేసుకోవాలి. ఇక ఇది పోక్సో కేసు కదా, ఇమీడియట్గా అరెస్టులు మామూలుగా కాదు వ్యవహారం, చాలా స్పీడ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మరి తెలంగాణ విషయానికి వచ్చేసరికి మన భరతవర్ష ఈ విషయంలో మొదటి అడుగు వేసింది. దిగంబర్ కాంబ్లే అనే సోకాళ్ళు దళిత యాక్టివిస్ట్ అంటామా లేకపోతే మేధావందమా ఏదన్నా కావచ్చు, అతని పైన కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బాధితుడు మన ఆఫీస్కి వచ్చి చెప్పాడు తనకు జరిగినటువంటి అన్యాయానికి, తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయానికి. మైనర్ బాలిక పైన దిగంబర్ కాంబ్లే అఘాయిత్యానికి ఒడిగట్టాడు అనేది బాధితుల తరపు వెర్షన్. ఇక్కడ నిందితుడు దిగంబర్ కాంబ్లే ఇప్పటి వరకు బయటకు వచ్చి తన యొక్క వివరణ ఇవ్వలేదు. ఇతన్ని వెనకేసుకొచ్చేటటువంటి సోకాళ్ళు బర్నలిస్టులు, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ బర్నలిస్టులు ఒకరు కూడా వీడియో చేయలేదు. కానీ ఈ తాటిక నారాయణరావు గారు ఉన్నాడు కదా, వీడి కేసు విషయంలో మాత్రం ఇలా చేయి పెట్టి తమ్నైలు వీడియో ఇమ్మీడియట్గా వచ్చేసింది. టీడీపీని నిందించటము, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక పార్టీకి అమ్ముడిపోయారు కదా కొన్నాళ్ళ నుంచి. వెంటనే ఇలా చేయి పెట్టేసి ఒక తమ్నైల్ పెట్టేసి వచ్చేసింది. మరి దిగంబర కాంబ్లే విషయంలో కూడా జెన్యూన్గా ఇలా చేయి పెట్టో ఒక వీడియో చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఎందుకంత తాత్సారం? ఏదైనా కేసే కదా, పోక్సో కేసే, ఇది కూడా పోక్సో కేసే. ఎందుకు మాట్లాడడం లేదు దిగంబర కాంబ్లే విషయంలో? పైగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే బాధితుల తరపు నుంచి గ్రహించినటువంటి సమాచారమే, ఎక్కడ కట్టుకథలు కావు. మనం మాట్లాడితే మళ్ళీ హిందుత్వ కోణాన్ని ఆవిష్కరిస్తారు కాబట్టి దరిద్రుడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటారని నేను చెప్తున్నా. జెన్యూన్గా బాధితుడు యొక్క వెర్షన్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. బాధితుడు, బాధితురాలు, తండ్రి, బిడ్డ. ఈ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ మైనర్ బాలిక, ఆ మైనర్ బాలిక క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారంటే ఈ దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి. పైగా ఎవరెవరితోనూ పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ పీపుల్తో ఫోటోలు దిగుతూ ఇండైరెక్ట్గా ఏదో భయపడతా ఉన్నాడంట ఆయన. ఈ విషయం మీద పోలీసులు ఎందుకు ఇంత నైరాశ్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి కొంతమంది గళం విప్పుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. తాటిక నారాయణరావుకు ఒక లెక్క, దిగంబర్ కాంబ్లేకు ఒక లెక్కన. ఈవెన్ ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అన్నాను కదా, వీళ్ళు కూడా ఎందుకు మాట్లాడడం లేదు ఈయన విషయంలో? లేదా ఆయన తప్పు చేయలేదని మాట్లాడండి. ఊరకనే నిందిస్తూ ఉన్నారు, ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ పన్నాగమన్నా మాట్లాడండి. ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఎందుకు సైలెన్స్? ఈ దిగంబర్ కాంబ్లే మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటో తెలుసా? క్షుద్ర పూజలు చేస్తాడంట, బౌద్ధం పేరుతో ఏవో రహస్యంగా నిధులు ఉన్నాయని చెప్పేసి ధ్యానాలు అలాంటివి చేస్తాడు. నాస్తికుడు అని చెప్తారు, అంబేద్కరిస్ట్ అంటారు, హిందూ వ్యతిరేకత అంటారు. మళ్ళీ అటువంటి రిలేటెడ్ థాట్స్తోనే ఈయన జనాల్ని మోసం చేస్తున్నాడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ దళిత హక్కుల కోసం పోరాడేటటువంటి రియల్ లీడర్స్ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ కేసును కూడా, తెలంగాణలో నమోదైన ఈ పోక్సో కేసును కూడా ఒక కొలిక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది నా ఒపీనియన్. సో అటొక లెక్క ఇటొక లెక్క ఉండకూడదు, ఇరువైపులా ఒకేలాగా న్యాయం జరగాలి. ఒకవేళ దిగంబర కాంబ్లే తప్పు చేయకపోతే ఆయన నిరూపించుకుంటే తప్పకుండా అతడు జెన్యూన్గా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు, అదే ఆయన కోణంలో సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆయన దళిత హక్కుల కోసం పోరాడవచ్చు, లేదా సోకాల్డ్ అవేర్నెస్ చేసుకోవచ్చు. లేదు అంటే తప్పు చేస్తుంటే శిక్ష అనుభవించి తీరాల్సిందే. దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బర్నలిస్టులు ఎప్పటికైనా మేల్కొని వీడియోలు చేయండి. మీకు నచ్చినోడని చెప్పేసి ఒక లెక్క, నచ్చకపోతే ఇంకో లెక్క ఉండకూడదు కదా. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.